వేసుకొని వరువులు ఎత్తున్నారు పూజ వాళ్ళంతా గడ్డ వేసుకొని గడ్డలు ఎత్తి గడ్డ ఎక్కున్నారు మొత్తం అంతా తలుపుల వెయ్యంగా ఏనాడు లగ్గానికి సిద్ధం చేస్తున్నారు నాదా మన కొడుకు వస్తా అన్నాడు నాదా కోడలు వస్తాను అంటే బాబు మన కొడుకు ఎప్పి వచ్చిన కోడలు ఎప్పి వచ్చిన మన కొడుకు ఏనాడు తయారైతే నా భార్య భాగ్యం తోలుకొని వస్తాడా అని అగో ఏనాడు ఎప్పటి వల్ల మళ్ళీ కదే అబద్ధం చెప్పారమ్మా చెప్పిండు సోపతి గల్ల దూరుకొని భార్యను దూరుకొని మన కొడుకు వస్తానన్నాడు మన కొడుకు సంబరపడ్డాడే బామ అని చెప్పిండు ఒక మాట నేను చెప్తే నా భార్య గుండె వాళ్ళకి చచ్చిపోతుంది బాధపడుకుంటే నాడు అబద్ధం ఆడాడు 100 అబద్ధాలు ఒక లగ్గం చేయాలన్నారు అయినా పర్వాలేదు అబద్ధం ఆడిన పర్వాలేదు అబద్ధం చెప్పిండు గానాడు కన్న తల్లికి ఏమంట ఆలోచన వచ్చారో అయ్యా నాయన నా కోడలు అత్తనన్నది నా కొడుకు అత్తనన్నాడు గాని ఏ ఆడపిల్లని గాని పెళ్లి పడుసులు తయారు చేయాలంటే తోడబుట్టిన అక్కయ్యలే ఉండాలి కూడవరికిన అదిన మరదలన్నా ఉండాలి ఏ తల్లి గాని బిడ్డను పెళ్లి పడుసులు తయారు అయ్యదే అమ్మా ఆ తల్లి సుందర వాడికి 80 ఏళ్ళ పెద్ద మనిషి ముది తప్పింది ముందు ఊరుకున్న మనిషిని మొఖాలు ముంగడికైనాయి అడవంటి కంటి చూపు తప్పింది ఆ కన్న తల్లికైనా కంటి చూపు ఏనాడు తప్పెనో నాయనా నా బిడ్డను పెళ్లి పడుసులు తయారు చేయాలంటే ఎవరు చేయాలయ్యో నా బిడ్డ ఇంద్రవతి దేవికి ముందు పుట్టిన కళ్ళు లేపాయి వెనుక పుట్టిన సెల్లలు లేపాయి అయినా నా కొడుకు బల్లాని మహారాజు కొడలు భాగ్యవతి ఇంటి లోపల ఉన్నారు అక్క ఎల్లళ్ళు పెళ్లి పడుసును తయారు చేయచ్చు వదిన మర్దన్లు పెళ్లి పడుసును తయారు చేయచ్చు అయ్యో నా కోడల దగ్గరికి నా బిడ్డను తోడుతున్నా బిడ్డ బేటికి వచ్చినది కన్న తల్లి బిడ్డ బేటికి వచ్చినది ఓ నాయనా రాయికి అన్ని పూజలు చేసి నిలబడ్డ రాయికి నిలిచి పూజలు